మాట్లాడుతుండు చూడాలి మరి ఈ కథ ఎందాక వస్తుంది ఏంది ఏం కథ అనేది. అది దయ్యాల రాష్ట్ర సమితి. ఇక నిన్న పెద్ద మనిషి ఇక దాదాపు యాదాద్రి భువనగిరి జిల్లా గడ్డ మీద అడుగుపెట్టి ఇక అక్కడ దాదాపు 1000 కోట్ల పనులకు మరి కొబ్బరికాయ కొట్టి శంకుబండ నాటించుడు. ఇక మరి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిండు అనేది మరి ఇక మనకు తెలుస్తుంది. అలా మాట్లాడుతా అది దయ్యాల రాష్ట్ర సమితి. ఎట్లా అంటే ఇప్పుడు కవితమ్మే అన్నది ఏమన్నది, మా అయ్య దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాలే ఈ తెలంగాణ రాష్ట్ర జనాలను పీల్చి పిప్పి చేసి పీడ్చుక తింటున్నాయి. ఈ దయ్యాలే ఈ జనాలను పిప్పి చేస్తున్నాయి. మరి దయ్యాల రాజ్యం ఎన్నాళ్ళు, దయ్యాల రాజ్యం ఇంకా ఎందుకు మనకు అన్నట్టుగా అది దయ్యాల రాష్ట్ర సమితి అనేది ఇక మరి రేవంత్ ఈ రకంగా నిన్న ఏంచిపోసిండు. నీ బిడ్డ చెప్పిన పంచాయతీ తేల్చు, నీ బిడ్డ అనేది దయ్యాలని. ఈ దయ్యాల పంచాయతీ ఏంది, ఈ దయ్యాలు తెలంగాణను ఏ రకంగా పట్టి పీడించినవి, ముందుగాల గా దయ్యాల సంగతి ఏందో నీ బిడ్డ చేసిన ప్రశ్నకు జవాబు చెప్పు కేసీరావు అని రేవంత్ రెడ్డి సవాల్ ఇసురుతుండులా. ఇక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్లో నిద్రపోతుండు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చిండు. 10 ఏళ్ళు దోచుకున్న రాబందులు మమ్మల్ని ప్రశ్నిస్తారట. అలాంటి దయ్యాల పార్టీని పొలిమేరల వరకు తరిమి కొట్టాలి. ఒక్క నోటీసుకే ఆగమవుతుండు. జవాబు చెప్పాల్సింది పోయి విమర్శలా. నన్ను జైలుకు పంపిన వారిని గద్దె దించుతానని శపథం చేశా, నెరవేర్చిన. తిరుమల తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తాం. మోదీ సబర్మతి గంగానది ప్రక్షాళన చేసుకోవచ్చు కానీ మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆలేరు నియోజకవర్గంలో దాదాపు 1500 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. అది బీఆర్ఎస్ పార్టీ కాదని డిఆర్ఎస్ దయ్యాల రాష్ట్ర సమితి అని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆ ఇంటి బిడ్డనే చుట్టూ దయ్యాలు ఉన్నాయని బయటపెట్టిన ఆ దయ్యాల నాయకుడు సమాధానం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కొరివి దయ్యాలను తెలంగాణ పొలిమేరల వరకు తరిమి కొట్టాలని వ్యాఖ్యానించారు. యాదాద్రి జిల్లాలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి